మీ జాతకాన్ని మీరే పరిశీలించుకోండి. 5వ భాగానికి స్వాగతం. ఇప్పుడు మనము జాతక చక్రాన్ని ఎలా పరిశీలించాలో చూద్దాం. భావాలపైన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతి గ్రహము కూడా తానున్న రాశిలో తానున్న భాగం నుండి అంటే డిగ్రీ నుండి 30 డిగ్రీల ముందుకు తన ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు ఇక్కడ కుజుడు మీనం 1వ డిగ్రీ నుండి మేషం 1వ డిగ్రీ వరకు తన ప్రభావాన్ని చూపుతున్నాడు. అట్లే తన 4వ చూపుతో మిథునాన్ని 29 డిగ్రీలు, 7వ చూపుతో కన్యని 29 డిగ్రీలు, 8వ చూపుతో తులని 29 డిగ్రీలు ప్రభావితం చేస్తున్నాడు. 7వ చూపుతో శుక్రుని 29 డిగ్రీలు, 8వ చూపుతో బుధుని 29 డిగ్రీలు ప్రభావితం చేస్తున్నాడు. మనం ఏదైనా ఒక భావాన్ని పరిశీలన చేయాలంటే ముందుగా ఆ భావము, ఆ భావాధిపతి యొక్క మరో భావము, ఈ మూడింటిని పరిశీలన చేయాలి. అట్లాగే ఆ భావానికి సంబంధించిన కారకుడు, ఆ కారకుని యొక్క 2 క్షేత్రాలను కూడా పరిశీలన చేయాలి. ఇప్పుడు మనము వివాహ విషయం పరిశీలించాలి అంటే వివాహ స్థానాధిపతి యొక్క 2వ స్థానంతో పాటు వివాహకారకుడి 2 గృహములను పరిశీలించాలి. ఉదాహరణకు పక్కన ఉన్న చక్రాన్ని చూడండి. లగ్నం వచ్చి మీనం అయింది. మీన లగ్నానికి వివాహ స్థానం కన్య, వివాహ స్థానాధిపతి బుధుడు, వివాహ స్థానాధిపతి యొక్క 2వ స్థానం మిథునం. ఇక వివాహకారకుడు శుక్రుడు, వివాహకారకుడి 2 గృహములు వచ్చేసి వృషభ తులలు అవుతున్నాయి. ఇక ఏ గ్రహాలు పైన తెలిపిన స్థానాలపై ఎంతెంత ప్రభావం చూపుతున్నాయి పరిశీలించాలి. కుజుడు వచ్చేసి వివాహ స్థానం మీద 29 డిగ్రీలు, వివాహ స్థానాధిపతి అయిన బుధుని మీద 29 డిగ్రీలు, వివాహ స్థానం యొక్క 2వ గృహమైన మిథునం మీద 29 డిగ్రీలు, మొత్తం 87 డిగ్రీలు ప్రభావం చూపుతున్నాడు. అట్లే వివాహకారకుడైన శుక్రుని మీద 29 డిగ్రీలు, వివాహకారకుడైన శుక్రుని ఇళ్ళ మీద 30 డిగ్రీలు, మొత్తం 59 డిగ్రీలు ప్రభావం చూపుతున్నాడు. ఇక బుధుడు వచ్చేసి వివాహ స్థానం మీద 0 డిగ్రీలు, వివాహ స్థానాధిపతి బుధుడే అవుతున్నాడు కాబట్టి తన మీద తన ప్రభావం ఉండదు కాబట్టి 0 డిగ్రీలు, వివాహ స్థానం యొక్క 2వ క్షేత్రమైన మిథునం మీద 0 డిగ్రీలు, మొత్తం మీద అంతా కలిపి 0 డిగ్రీలు అన్నమాట. అట్లే వివాహ కారకుని మీద 0 డిగ్రీలు, వివాహ కారకుని యొక్క 2 క్షేత్రాల మీద 30 డిగ్రీలు, మొత్తం కలిపి 30 డిగ్రీలు. ఇక శుక్రుడు వచ్చేసి వివాహ స్థానం మీద 28 డిగ్రీలు, వివాహ స్థానాధిపతి మీద 0 డిగ్రీలు, వివాహ స్థానాధిపతి యొక్క 2వ ఇంటి మీద 0 డిగ్రీలు, మొత్తం 28 డిగ్రీలు. అట్లే వివాహకారకుడు తానే అవుతున్నాడు కాబట్టి తన మీద తన ప్రభావం ఉండదు. ఇక తన క్షేత్రాల మీద వచ్చేసి 2 డిగ్రీలు, మొత్తం 2 డిగ్రీలు మాత్రమే తన ప్రభావాన్ని చూపుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్న 3 గ్రహాలలో కుజుడు ఎక్కువ బలం కలిగి ఉన్నాడని చెప్పవచ్చును. మనము ముందు వీడియోలలో ఏ లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనే విషయం తెలుసుకున్నాము కనుక ఈ పక్కన చూపించినటువంటి ఈ చక్రంలో మీన లగ్నానికి కుజుడు శుభగ్రహం, బుధుడు శుక్రుడు పాపగ్రహాలు. ఇక్కడ పాపగ్రహాల కన్నా శుభగ్రహమైనటువంటి కుజుని యొక్క బలమే ఎక్కువగా ఉంది కనుక ఇతనికి మంచి వివాహ యోగం ఉంది అని చెప్పవచ్చు. వివాహము ఏ సమయంలో జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ కుజుని యొక్క క్షేత్రాలతో ఏ గ్రహాలకు సంబంధం కలిగి ఉంటుందో, అంటే కుజుని మీద కానీ కుజుని యొక్క 2 క్షేత్రాల మీద కానీ ఏ గ్రహానికైతే సంబంధం కలిగి ఉంటుందో ఆ గ్రహం యొక్క భుక్తులలో కానీ దశల్లో కానీ వివాహ యోగం ఉంది అని చెప్పవచ్చును. ఇక్కడ కుజుని యొక్క క్షేత్రంతో బుధునికి సంబంధం ఉంది కనుక
బుధ మహాదశలో కానీ బుధుని యొక్క అంతర్దశలు జరుగుతూ ఉన్నప్పుడు కానీ వివాహము జరుగుతుందని చెప్పవచ్చును. ఈ విధంగా మీరు అన్ని భావాలకు సంబంధించినటువంటి ఫలితాలను పరిశీలించి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనము గృహయోగం ఉందా లేదా, లేదా భూయోగం ఉందా లేదా, వాహన యోగం ఉందా లేదా, మంచి సంపాదన యోగం ఉందా లేదా, ఇటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలని మనము గ్రహకారకత్వాలు భావకారకత్వాలని క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని ఆధారంగా చేసుకొని జాతక చక్రాన్ని పరిశీలన చేసి దశాభుక్తులని ఆధారంగా చేసుకొని ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇంతటితో మీ జాతక చక్రాన్ని పరిశీలించడం ఎలా అనే సిరీస్ని ముగిస్తున్నాను. మీరు ఏమన్నా ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఈమెయిల్ అడ్రస్కు మీరు ప్రశ్న పంపించినా మేము సమాధానం ఇవ్వగలము. ఇంతటితో సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.